ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడిండు అనడానికి నేను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తా ఉన్నాను. మీరు కూడా కొంచెం కీన్గా వింటే యూ విల్ అండర్స్టాండ్. For another 1 year, he was of the firm view that only after the final KDWT2 award meeting minutes lo 5th page lo 1.6 Honorable Chief Minister of Telangana stated before the Apex Council that వారు ఏం మాట్లాడినో కూడా ఇందులో ఉంది అధ్యక్ష. దీంట్లో agenda point number 2 agreed for continuation of 2015 and 16 working arrangement for sharing of waters for another 1 year. He was of the firm view that only after the final KDWT2 award can be KRMB jurisdiction finalized and notified. ఇదే కాకుండా వారు ఏమన్నారు అధ్యక్ష, for the existing ongoing and proposed projects in the both states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably sitting with issues. సో ఇది ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్. ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ఈ ఎజెండా నెంబర్ 2 చదివాడు. నేను మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ వినిపిస్తాను. డైరెక్ట్ అగ్రీడ్ ఫర్ కంటిన్యూయేషన్ ఆఫ్ 2015-16 వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ షేరింగ్ ఆఫ్ వాటర్ ఫర్ అనదర్ 1 year. ఫుల్ స్టాప్. He was of the firm view that only after the finalization of KWT2 award can the KRMB jurisdiction finalized and notified. ఫస్ట్ సెంటెన్స్ ఏమో మరొక్క సంవత్సరానికి మాత్రమే నీటి పంపకాలు కొనసాగించడం జరిగింది. సెకండ్ సెంటెన్స్ he was of the firm view that only after the final KWT award can the KRMB jurisdiction finalized and notified. ఇదేంటి? మొన్న ఆంధ్రప్రదేశ్ మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మన కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్తూ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ గారు నల్లగొండలో గర్జిస్తే తోక ముడిచి మళ్ళీ ప్రాజెక్టులు వెనక్కు తీసుకుంటున్నామని అసెంబ్లీలో తీర్మానం చేశారు. నాడు కేసీఆర్ గారు ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఏం చెప్పారు? KWT2 అవార్డు అయ్యేదాకా కేఆర్ఎంబీ జ్యూరిడిక్షన్ ఫైనలైజ్ చేయొద్దు అని అంత స్పష్టంగా చెప్పింది. ఈ ఎజెండా 2 చదివిండు, చక్కగా మళ్ళీ ఏడికి పోయిండు? ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ అండ్ ప్రపోజ్. ఇక ఈ ఎజెండా పాయింట్ నెంబర్ 1లో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవలే, డైరెక్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చదివిండు. అంటే ఎంత పక్కదో పట్టించే ప్రయత్నం. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే చూడండి, ఈ స్టేటెడ్ విత్ మనం ఫస్ట్ 1.3 ఎజెండాలో ఫస్ట్ ఎజెండా ఈ స్టేటెడ్ విత్ రిక్వెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎక్స్పీడియేటింగ్ ద అవార్డ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ సెటప్ అండర్ ISRWD Act 1956. He expressed anguish that despite lapse of 2 years and 4 months, no award has been issued, which has resulted in loss of valuable time to provide water resources and forced government of Telangana to knock the doors of Supreme Court to redress their grievance. అయితే ఇది ఇంత ఇంపార్టెంట్ పాయింట్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చదవడు. ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మొట్టమొదటి మనం ఏం చెప్పినాము? మేము సెక్షన్ 3 కింద జూలై 14వ తారీఖు నాడే కంప్లైంట్ ఇచ్చినాము. ఆ కంప్లైంట్ను ఏడాదిలోగా పరిష్కరించాలి, ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి, లేదంటే మీరు ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి. కానీ మీరు చేయకపోవడం వల్ల మేము సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది అని తెలంగాణ ఆ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు దాచిపెడతాడు. ఎజెండా 1లో చూడండి, Government orders were issued by erstwhile state of Andhra Pradesh for the 2 projects based on surplus water. Telangana is upper riparian state, but irrigation is possible only through lift schemes. Telangana will restrict itself within the allocation made by KWT2 and will go ahead with the above 2 projects. KWT2 award ఎప్పుడొచ్చినా సరే మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తాము
అని స్పష్టంగా ఫస్ట్ పారాగ్రాఫ్లో కేసీఆర్ గారు ఆ రోజు మీటింగ్లో చెప్పారు. కానీ అది చెప్పకుండా ఫర్దర్ ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఈ పాలమూరు ఎత్తిపోతల్ని దిండిని కొనసాగిస్తాము, మీరు ఆపొద్దు అనే ఉద్దేశంతో గోదావరి కృష్ణలో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఎట్లా వాడుకోవాలో కూర్చొని మాట్లాడదామన్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఇయ్యలే, అలా తీసుకోమనలే, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ సముద్రంలో కలిసిన నీళ్ళని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది మాట్లాడుకుందాము అన్నాడు. దానికంటే ముందేమన్నాడు, పాలమూరు ఎత్తిపోతలను దిండిని మేము తప్పకుండా కొనసాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్తే ఈ పారాగ్రాఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవకుండా సెకండ్ చదువుతాడు, డైరెక్ట్ ఈ దీనికి పోయిండు, తర్వాత దీనికి వచ్చిండు, అంటే ఒక సీనియారిటీ లేకుండా మాట్లాడతాడు. అట్లనే ఎజెండా 3 చూడండి, అగ్రీడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ టెలిమెట్రీ ఇన్ మేజర్ ప్రాజెక్ట్స్, అగ్రీడ్ టు కీప్ జాయింట్ టీమ్ కంప్రైజింగ్ ఇంజనీర్స్ ఆఫ్ బోత్ స్టేట్స్ ఇన్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఫర్ మానిటరింగ్. మొన్న ఈ మధ్య మాట్లాడుతుండే ఉత్తమ్, మేమే టెలిమెట్రీ పెట్టమన్నాం, మేమేందో టెలిమెట్రీ. కేసీఆర్ గారు 2016లోనే టెలిమెట్రీ పెట్టాలి, అందులో 2 రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు ఉండాలని ఇగో ఎజెండా 3లో ఆ రోజే కేసీఆర్ గారు ఒప్పిస్తే ఈయన ఇయ్యాలేందో కొత్తగా మాట్లాడుతున్నాడు. 2016లోనే టెలిమెట్రీ పెట్టించాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పాలమూరు దిండి కొనసాగిస్తాము అని తేల్చి చెప్పిండు. కేసీఆర్ గారు మా ISRWD యాక్ట్ 1956 ప్రకారంగా ఎందుకు ట్రిబ్యునల్ వేయలేదు, వెంటనే వెయ్యండి, మీరు వేయకపోవడం వల్ల సుప్రీంకోర్టుకు పోయినామని ఇంత స్పష్టంగా ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్తే వీటన్నిటినీ దాచి ఓన్లీ సగం పారాగ్రాఫ్ మాత్రమే ఇక్కడ చదివిండు. ఇది రేవంత్ రెడ్డి నిన్న శాసనసభను ఏ రకంగా తప్పుదో పట్టించడానికి సాక్ష్యాలతో సహా నేను చూపిస్తా ఉన్నాను. ఇక అవును, ఇంకా ఇంతకంటే దారుణం. సరే ఇక్కడనేమో ఒక పారాగ్రాఫ్ ఇడిచిపెట్టి ఇంకొక పారాగ్రాఫ్ చదివిండు కదా, ఇప్పుడు నెక్స్ట్ నేను పోతున్నా. సెంటెన్స్, వాక్యం ఏదైనా మనం సెంటెన్స్ మొత్తం చదివితే మీనింగ్ వస్తుంది కదా, అంటే మోకాలుకు బోడగుండుకు ముడిపెట్టే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన సెంటెన్స్లో సగం చదువుతాడు, కింద కేసీఆర్ గారు ఎక్కడో 6వ పేరాలో మాట్లాడిన దాంట్లో సగం సెంటెన్స్ దానికి దీనికి కలుపుతాడు, కలిపి ఇగో కేసీఆర్ ఒప్పుకున్నాడు అనే ఒక పచ్చి అబద్ధాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారో నేను ఇప్పుడు మీకు చూపించబోతా ఉన్నా. ఇది అర్థం కావాలంటే ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడింది, ఎల్లో లైన్. రేవంత్ ఇక్కడ స్టార్ట్ చేస్తాడు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజెస్ that with regard to sharing of water river Krishna until award of KWTD is notified, award of KWTD 1 shall be in force. ఇది full stop. ఇక్కడ నుంచి చక్కగా గీడికి వస్తాడు. He started the working arrangements between అని ఇది కూడా ఎక్కడికి 1956, ఇది కామా, ఇది full stop కాదు, కామా ఇక్కడికి చదువుతాడు. ఇక ఈ ఎల్లో టు ఎల్లో మీరు గమనిస్తే ఇక్కడ స్టార్ట్ చేసి ఈ మధ్యలో ఇదంతా ఇడిచిపెట్టి ఇగో మళ్ళీ ఇక్కడ తెచ్చి ఇక్కడ కలుపుతాడు. మీరు బాగా చూడండి. ఇక్కడ తర్వాత ఏమున్నది, ఇది ఎవరు మాట్లాడతారంటే ఈ పేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడతాడు. ఇదంతా మాట్లాడడానికి ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ 4. ఆఫ్టర్ ద ప్రజెంటేషన్ బై అడిషనల్ సెక్రటరీ ద హానరబుల్ యూనియన్ మినిస్టర్ డిసైడ్ దట్ 4 agenda items may be discussed. First, if any other item needs to be discussed in the meeting, the same could be taken up as a table item, recalling that the first apex meeting AP was requested to speak first. This time he requested Honorable Chief Minister of Telangana to speak first. First apex లో ఆంధ్రప్రదేశ్ సీఎం ఫస్ట్ మాట్లాడిండు, సెకండ్ apex లో తెలంగాణ సీఎం ఫస్ట్ మాట్లాడాలి. అంటే ఇగో ఇక్కడికి అయిపోయి ఇక్కడ కేసీఆర్ గారు స్టార్ట్ చేస్తారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్డ్. ఆయన ఏం చేస్తాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ మాట్లాడిన ఈ 2 వ్యాఖ్యలు తీసుకొని ఈ పారాగ్రాఫ్ కేసీఆర్ గారు మాట్లాడిండు 5.1, 5.2, 5.3 ఈ తోకకు షెల్ బి ఇన్ ఫోర్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడిన దానికి ఇగో ఇక్కడ కలుపుతాడు. కలిపి ఇదన్న మొత్తం చదువుతాడు అంటే 1956 కామా ఇది ఇక్కడికి ఆపేస్తాడు. అంటే మోకాలకు బోడగుండుకు మొదలుపెట్టి ఇగో చూడు కేసీఆర్ ఒప్పుకున్నాడు అంటాడు. యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఈ 5.3 మీరు చూడండి. ఈ స్టేటెడ్ దట్ కేసీఆర్ గారు ఏం చెప్పినారో ఇక్కడ ఉంది. ఈ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ unless water sharing is finalized by the Tribunal Section 3 of ISRWD Act 1956, the question of notification of jurisdiction of board should not arise. Full stop.
He also stated the tribunal matter is pending in Supreme Court and sub judice. Hence, on this account also, the jurisdiction matter cannot be deliberated. అంటే మళ్ళీ ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియ చేయడానికి వీలు లేదు. ఏది ఫస్ట్ ఎపెక్స్లో ఏదైతే చెప్పినరో KWD2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పగించొద్దు నంబర్ 1. నంబర్ 2 ఏమన్నారు, ఇది సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది కనుక ఇది సబ్జుడిస్ కనుక ప్రాజెక్టుల అప్పగింత ప్రశ్నే ఉత్పన్నం కాదు. అంటే ఈ 5.3 పారాగ్రాఫ్ దేని గురించి చెప్పిండ్రు, ప్రాజెక్టుల అప్పగింత గురించి చెప్పిండ్రు. కానీ రేవంత్ ఏం చేస్తాడు, ఇగో ఈ మొదటి 2 లైన్లు చదివి ఇక్కడికి నుంచి ఇక్కడికి ఈ కామా దాకా చదువుతాడు. చదివిగో చూడరు బై వీళ్ళు 299 ఒప్పుకున్నారు అంటాడు. మీకు ఎందుకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు అర్థమైతే ఆ వీడియో మీరు ఫాలో అవుతారని స్పీచ్ను. ఫస్ట్ ఈ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు అని పేజ్ 1లో ఉంటుంది. పేజ్ 1లో ఈ కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలంగాణ సీఎం పాల్గొన్నాడు అని చెప్పి ఈడికి వస్తాడు ఇక మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని. నేను మీకు అక్కడ నుంచి చూపిస్తే ఎట్లా జంపు కొట్టిండు, ఎంత అంటే నిస్సిగ్గుగా ఏమంటాం నిర్లజ్జగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి మీరు చూడండి. అంటే నాకే మాట్లాడాలంటేనే అసలు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. October 2020 through wide conferencing under the chairmanship of Sri Gajendra Singh Shekhawat, Honorable Union Minister for Jal Shakti, Sri Y.S. Jagan Mohan Reddy, Honorable Minister, Chief Minister of Andhra Pradesh, and Sri Chandrasekhar Rao, Honorable Chief Minister of Telangana, to discuss and decide on the agenda items already circulated. దీని ప్రకారం వీళ్ళు పాల్గొని అందులో క్లియర్గా వీళ్ళు మాట్లాడుకున్నది ఏంటి అధ్యక్ష, Ministry of Jal Shakti, Government of India proposes that with regards to sharing of waters River Krishna, until the award of KWDT2 is notified, award of KWDT1 shall be in force. The working arrangement as agreed by both states shall continue. కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే మీరు గతంలో ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో 299 తెలంగాణ, 512 ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగిస్తున్నాను కేంద్ర మంత్రి 2020లో అన్నాడు అధ్యక్ష. మంత్రి మారినా వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. అప్పుడు ఒకవేళ ఏదైనా ఈ రోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది, పాతది తెలుసో తెలియకనో తప్పు చేసినాం, ఇప్పుడు మా ఆలోచన మా విధానాన్ని మార్చుకున్నాం, మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళు ఇన్ని అని అడగలేదు అధ్యక్ష. 5.1 దీంట్లో మీటింగ్ మినిట్స్ కు సంబంధించింది రీడౌట్ చేస్తున్న అధ్యక్ష. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ గివింగ్ హిమ్ ద ఆపర్చునిటీ అండ్ రిక్వెస్టెడ్ ఫర్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ టు బి రికార్డెడ్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినా 299, 512 పంచుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా, మీ కృతజ్ఞతగా ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు, ఈ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈస్ ఫైనలైజ్డ్ బై ది ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ISRWD యాక్ట్ ఆఫ్ 1956. కేటగారికల్ గా చంద్రశేఖరరావు గారే స్వయంగా పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అంటుంది కదా అధ్యక్ష. ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్. ఇది మనకి ఇమ్మీడియట్ గా మీటింగ్ మినిట్స్ మనకి సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష. ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఎజెండా ఏముంది, ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు, ఎజెండాలో చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా 5.3లో చంద్రశేఖరరావు గారు కేటగారికల్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు. హీ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఇస్ ఫైనలైజ్డ్ బై ది ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ISRWD యాక్ట్ ఆఫ్ 1956. బ్రిజేష్ ట్రిబ్యునల్ లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ తో మేము ముందుకెళ్తాం, మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా?
ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష. Working arrangement between both the states are still continuing, and until unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act 1956 and idike ఆపిండు. The question of notification of jurisdiction of board should not arise. Full stop ఇక్కడ ఉంది. ఆయన చెప్పింది కామ దగ్గర ఆయన చెప్పింది కేసీఆర్ గారు చెప్పింది ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజింపే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్తే దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుతాడు. ఇది అయిపోయినాక ఏడికి పోయిండు? 1956 అయిపోయినాక కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అంటే ఎంత మనిషి ఇంకేమన్నా అనాలో నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగతనం చేస్తుంటారు. ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది. వాడు కూడా ఏదైనా మొక్కితే ఇంత మళ్ళా హుండీలు వేస్తాడు పోయి, లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుడిని ప్రార్థించేస్తాడు. వీడు అంతకంటే హీనమున్నాడు. మీరు చూడండి, అసలు కేసీఆర్ గారు ఉపన్యాసం ప్రారంభించినప్పుడు బేసిక్గా ఎవరైనా ఒక మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఏం చెప్తాము? తెలంగాణ expressed his gratitude to Union Minister for giving the opportunity and requested for the proceedings of the second Apex Council meeting to be recorded. Further, he requested that the minutes may be issued after obtaining the views of both the state governments. Honorable Union Minister informed him that the proceedings are being recorded. తర్వాత ఈ 5.2లో ఏం మాట్లాడిండో కేసీఆర్ గారు చెప్పలే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన కాడికి ఈడికి వచ్చిండు, ఈడికెళ్ళి థ్యాంక్స్ చెప్పిండు అని మీదికి పోయిండు. ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని స్టార్ట్ చేసిండు. తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారు? హానరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ commented on the agenda items and recalled that immediately after the formation of state of Telangana, he had made a representation to the Ministry of Water Resources on 14th July 2014 under section 3 of ISRWD Act 1956 asking for an equitable allocation of Krishna waters. He stated that Telangana is the youngest state and every state has a constitutional right to get a fair and equitable allocation of river waters. Telangana has requested to refer the matter to a tribunal and Government of India should not have any reservation on this. Even after 7 years of the formation, Telangana state is still waiting to know about its legitimate share of waters. After 1 year, they had approached the Supreme Court. He stated that he has mentioned all these in his letter to Honorable Minister Jalashakti and had argued to include them in the agenda of the meeting. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కృష్ణా నదీ జలాలు పునఃపంపిణీ చేయాలని నేను లేఖ రాసిన, ఒక రాష్ట్రంగా మాకు హక్కులున్నాయి, ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి, మీరు చేయకపోతే మేము సుప్రీంకోర్టుకు పోయాము అని అంత స్పష్టంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీసిండు ఆ మీటింగ్లో. ఇది వదిలిపెడతాడు. కిందికి వచ్చి ఏం చేసిండు? తను ప్రాజెక్టులు అప్పజెప్పను అని కేసీఆర్ గారు ఇందులో చెప్తే మోకాలకు బోడగుండుకు పెట్టినట్టు దీని నుంచి దీనికి కలుపుతాడు. ఇంకా నెక్స్ట్ చూడండి మీరు, ఇందులో కేసీఆర్ గారు ఏం చెప్పిండు? 5.4లో మీరు చూస్తే ఇక్కడ నుంచి చూద్దాం. He stated that Pothredipadu project of AP does not have any water allocation by KWDT. 1. The project was operationalized to supply drinking water to Chennai. It was originally designed for 1500 cusecs in the then combined AP against the interest of Telangana. Later on it was extended to 11,500 cusecs, then to 40,000 cusecs, and now they are expanding to 84,000 cusecs and are planning to take 8 TMC per day. He further asserted that the water is being transferred by AP from Krishna Basin to out of Krishna Basin through the project with no water allocation to these projects by the tribunal and without appraisal of DPRs and also without obtaining the required statutory clearances for these projects. He also stated that if AP continues with this project, the Telangana would construct a 3 TMC barrens at Alampur and draw water. He stated that only tribunal under section 3 of ISRWD Act 1956 can be a solution. నిన్న రేవంత్ ఏదో మాట్లాడుతుండు, కేసీఆర్ గారు మాట్లాడలే, జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయలే, చంద్రబాబును నిలదీసిండు, జగన్మోహన్ రెడ్డిని నిలదీసిండు. కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, ఆయన ఎవరి ముఖం చూడలేదు. ఇలా ఇది కేంద్ర మంత్రి సమక్షంలో, జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు
నాన్ బేసిన్కు మీరు నీళ్లు తీసుకుపోతున్నారు. బిడ్డ మీరు పోతిరెడ్డిపాడు ఆపకపోతే జూరాల దగ్గర నేను పెద్ద బ్యారేజ్ కట్టి నీళ్ళని గుంజుతా, ఆలంపూర్ దగ్గర బ్యారేజ్ కట్టి నేను నీళ్ళని గుంజుతా అని ఆన్ ద ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు మీటింగ్ లో హెచ్చరించింది. దీన్ని మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఇది చూపాడు. నీకు అంత ధైర్యం ఉందా? నువ్వు మాట్లాడతావా? ఫస్ట్ ఎపెక్స్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చిండు అక్కడ. ఇగో చూడు, చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు. బీజేపీ మేనిఫెస్టో చూపించిండు, కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిండు. ప్రధానమంత్రి మహబూబ్ నగర్కి వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తా అని ప్రధానమంత్రి మాట్లాడిన వీడియో చూపించి బీజేపీ ఒప్పుకున్నది, కాంగ్రెస్ ఒప్పుకున్నది, తెలుగుదేశం ఒప్పుకున్నది, ఎట్లా ఆపుతారు పాలమూరు అని చంద్రబాబు నాయుడు ముఖం మీద బల్ల గుద్ది ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడాడు. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బిడ్డను పోతిరెడ్డిపాడు ఆపకపోతే ఆలంపూర్ దగ్గర నేను బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుతా అని మీటింగ్ లో చెప్పడమే కాదు, కేసీఆర్ గారు క్యాబినెట్ లో పెట్టిండు, ఆమోదించిండు, జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళల్లో అన్యాయం చేస్తుంటే నమ్ముతాడే? కేసీఆర్ ప్రాణమే ఇచ్చి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళల్లో అన్యాయం చేస్తాడా? మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటనా? ఇగో రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని కూడా ఫనంగా పెడతా ఉన్నాడు. అంటే ఇంత చిల్లరగా, ఎంత తప్పు. నిన్న అసెంబ్లీలో ఇంకో మాట మాట్లాడి స్టార్టింగే అబ్బాయి ఇంత బుద్ధి వచ్చిందా అని నేను అనుకున్నా. ఏమంటాడు, శాసనసభలో ఇక్కడ అబద్ధాలకు ఆస్కారం లేదు, శాసనసభలో మాటల గారడికి అవకాశం లేదు అని మాట్లాడితే ఇది చూసిన తర్వాత అనిపించింది నిజం అనే అక్షరానికి గిట్ట ప్రాణమే ఉంటే రేవంత్ రెడ్డి మాటలు చూసినాక అది ఆత్మహత్య చేసుకుంటుంటే. అబ్బాయి అసలు ఇంత అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డి నిజాలు మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే ఆ నిజం ఉరిపెట్టుకుంటుండే కావచ్చు. ఈయన ఎన్ని అబద్ధాలు. అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ వాక్యాన్ని కలుపుతాడు.